హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నటువంటి క్రిస్ క్రాస్ మెథడ్ మల్టిప్లికేషన్ ద బెస్ట్ రూల్ అయినటువంటి క్రిస్ క్రాస్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఈరోజు మనం ఈజీగా స్క్వేర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్న విషయం ఈరోజు నేర్చుకుందాం. రైట్, ఒక్కసారి చూసినట్లయితే ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ని ఒక్కసారి చెప్తాను, ఇంకోసారి చూసి నెక్స్ట్ వెంటనే స్క్వేర్కి వెళ్దాం. రైట్, క్రిస్ క్రాస్ మెథడ్ లో ఒక చిన్న అంకి చూద్దాం. రైట్, 3 1 2 ఇంటూ 1 2 3 ఈ రెండింటిని క్రిస్ క్రాస్ మెథడ్ ని యూజ్ చేసి ఒకసారి చూద్దాం. చూసినట్లయితే రైట్, క్రిస్ క్రాస్ మెథడ్ లో ఏం చెప్పుకున్నాం, పైన ఒకటి కింద ఒకటి వేసుకోవాలి. 3 1 2 1 2 3. క్రిస్ క్రాస్ మెథడ్ లో 3 డిజిట్ నెంబర్ ఏముంటుంది, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక క్రాస్, నెక్స్ట్ ఒక స్టార్, ఇంకొక క్రాస్, ఇంకొక స్ట్రైట్ ఉంటుంది. ఇది మనకి 3 డిజిట్ నంబర్ మల్టిప్లికేషన్ బై యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. రైట్, దీంట్లో 2 స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. రైట్, ఈ రెండు స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ 2 క్రాస్ మల్టిప్లికేషన్స్ అండ్ 1 స్టార్ మల్టిప్లికేషన్. రైట్, ఇది క్రాస్ అండి, ఇది స్ట్రైట్, ఇది స్టార్. ఈ మూడు ఇందులో ఉంటాయి. రైట్, ఒకసారి చూసినట్లయితే స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్ ఇక్కడ 3 1 3, ఇక్కడ 3 2 6. రైట్, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 1 3, 2 2 4, 4 3 7 అవుతుంది, అంటే 0 పోయి ఇక్కడ 7 వస్తుంది. నెక్స్ట్ స్టార్ మల్టిప్లికేషన్. స్టార్ మల్టిప్లికేషన్ అంటే ఇట్లా వస్తుంది, ఇలా 3 3 9, 2 1 2, 1 2 2, మొత్తం ఇది 13, 9 4 13. రైట్, 13 లో 3 ఇక్కడికి వస్తుంది, 1 పక్కన ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంకొక క్రాస్ మల్టిప్లికేషన్. రైట్, క్రాస్ చూసినట్లయితే 3 6, 1 1, మొత్తం 7 అయ్యింది. ఈ 1 7 కలిపితే 8, ఆ 8 ఇక్కడికి వస్తుంది. రైట్, నెక్స్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్ 3 1 3, అంతే, ఇంకేం లేదు కాబట్టి 3. ఇది మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. ఇది క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా 3 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దాని తాలూకు మల్టిప్లికేషన్. ఈ రూల్ ను యూజ్ చేసి మనం స్క్వేర్స్ అనేవి ఈజీగా కనుక్కుంటాం ఈ సందర్భంలో. రైట్, ఒక్కసారి చూసినట్లయితే రైట్, ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ఉపయోగించి ఈ 3 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ ని కనుక్కునేటప్పుడు, ఈ 3 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ ని కనుక్కునేటప్పుడు 2 మెథడ్స్ ఫాలో అవుతాండి. 2 మెథడ్స్ ఉంటాయి. అవి ఎట్లా అంటే, ఒకటి సెంటర్ లో 0 ఉన్న సందర్భంలో ఒక విధంగా చేద్దాం, సెంటర్ లో 0 లేకపోతే ఒక విధంగా. ఎందుకు సెంటర్ లో 0 ఉంటే ఒక విధంగా చేయాలంటే రెండు ఒకటే, కాకపోతే సెంటర్ లో 0 ఉంది కాబట్టి మనకు కొంత పని అనేది తగ్గుతుంది. రైట్, దాన్ని బేస్ చేసుకుని మనం 2గా డివైడ్ చేయడం జరిగింది. రైట్, ఇందులో ఈ 6 ఉంది కదా, 6 6 గా 36, ఈ 5 ఉంది కదా, 5 5 గా 25, 6 6 36, 5 5 25. తరువాత ఈ 6 ఇంటూ 5 ఈ రెండు మల్టిప్లై చేయాలి, వాటిని 2 తో మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, 6 5 30, 30 60. ఈ 60 వచ్చి సెంటర్ లో వేసుకోవాలండి. ఇదే ఆన్సర్, సింపుల్. రైట్, అర్థమైందండి. ఒక్కసారి చూడండి, 605 హోల్ స్క్వేర్ అన్నాం, దీని తాలూకా స్క్వేర్ వాల్యూ కావాలి క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా. రైట్, 6 6 36, 5 5 25, 6 5 30 ఇంటూ 2 60. అంతే, సింపుల్. రైట్, ఇది ఎట్లా వచ్చిందంటే చెప్పుకున్నాం మనం, క్రిస్ క్రాస్ మెథడ్ ఏదైతే ఉందో దాని నుంచే ఈ ట్రిక్ అనేది తీసుకుందాం. ఎక్కడ కొత్తగా ఎక్కడ నుంచి రాలా. రైట్, ఒకసారి క్రిస్ క్రాస్ మెథడ్ చూసినట్లయితే ఏమవుతుంది, 605 ఇంటూ 605. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏం చెప్పుకున్నాం క్రిస్ క్రాస్ లో, ఇటు ఒక స్ట్రైట్, అట్లాగే ఇటు ఒక స్ట్రైట్, అంటే 36, ఇటు ఒకటి 5 5 25. రైటా, నెక్స్ట్ చూసినట్లయితే క్రాస్ అండి. ఈ క్రాస్ ఏమొస్తుంది, 0 వస్తుంది, అంతేనా, 0 వస్తుంది. రైట్, 0 వస్తుంది. నెక్స్ట్ ఇదేమొస్తుంది, 6 5 30, 6 5 30, మొత్తం ఎంత అయింది, 60 అయ్యింది. ఆ 60 ఈ 0 తీసుకెళ్ళని కలపాలి కాబట్టి ఇక్కడ 60 అవుతుంది. నెక్స్ట్
ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 0 వస్తుంది, రైట్? ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. మొత్తానికి ఎంత అయింది? 366025 అవుతుంది. క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా 605 మల్టిప్లికేషన్ చేస్తే అంతే వస్తుంది ఆన్సర్. అంతేనా? అదే ఇక్కడ దాని నుంచే ఈ ట్రిక్ తీసుకున్నాం. అంటే ఈ జీరోస్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఎలిమినేట్ చేసేసాం. ఎలిమినేట్ చేసాక మిగిలినవి మనం మైండ్ లో పెట్టుకొని చేసినట్లయితే ఇట్లా సింపుల్ గా చేయొచ్చు, రైట్? అర్థమైందా? ఒకసారి చూడండి, 605 హోల్ స్క్వేర్ వాల్యూ కావాలి క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా, రైట్? 6 36, 5 5 25. ఈ ఫస్ట్ ది లాస్ట్ మల్టిప్లికేషన్ చేసి 2 తో దానికి మల్టిప్లికేషన్ చేయాలి. 6 5 30, 30 into 2 60. ఆ 60 తీసుకొచ్చి సెంటర్ లో వేయాలి, అంతే సింపుల్, రైట్? ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూసినట్లయితే 708 కి స్క్వేర్ వాల్యూ కావాలి, రైట్? 708 స్క్వేర్ వాల్యూ కావాలి. ఇప్పుడు ఏం చేసినట్లయితే 7 7 జా 49 అండి, 7 7 49, 8 చూసినట్లయితే 8 8 64, బాగానే ఉంది, రైట్? నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 8 56 into 2 అంటే 112 వచ్చింది, రైట్? ఇక్కడ చూసినట్లయితే ఇందాక 2 డిజిట్ నెంబర్ వచ్చిందండి, సెంటర్ లో వేసేసాం. మరి ఇక్కడ వచ్చింది 3 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ వస్తేనే సెంటర్ లో వేసేసాం, బాగానే ఉంది, రైట్? ఇక్కడ 3 డిజిట్ నెంబర్ వచ్చింది. మరి దీన్ని ఏం చేయాలి? ఈ 3 డిజిట్ నెంబర్ వచ్చేటప్పుడు ఎప్పుడు మనం అనుకున్నదే 3 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ చివరిది ఏదైతే ఉందో దాన్ని దీనికి తెచ్చి యాడ్ చేయాలి, రైట్? అర్థమైందా? ఈ చివరి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేయాలి, రైట్? ఇక్కడ చూసినట్లయితే 1 1 2, రైట్? ఇప్పుడు చూసినట్లయితే ఏమొస్తుంది? ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, 1 వస్తుంది, 9 1 కలిపితే 10 అవుతుంది, 4 1 కలిపితే 5 అవుతుంది. ఇంతే, సింపుల్, రైట్? ఒకసారి చూసారా? 605 హోల్ స్క్వేర్ వచ్చేటప్పుడు 6 6 6 36, 5 5 25, 6 5 30, 30 into 2 60. ఇక్కడ 2 డిజిట్ వచ్చింది కాబట్టి సెంటర్ లో వేసేసాం, బాగానే ఉంది, రైట్? ఇక్కడ చూసినట్లయితే ఈ ఎగ్జాంపుల్ లో చూసినట్లయితే 708 హోల్ స్క్వేర్ వాల్యూ కట్టాలి మనం. 706 కి స్క్వేర్ వాల్యూ కట్టాలి. దాన్ని చూసినట్లయితే 7 7 49, 864, బాగానే ఉంది, రైట్? ఇక్కడ చూసినట్లయితే 7 8 56 into 2 112 వచ్చింది. అంటే ఇక్కడ 3 డిజిట్ నెంబర్ అనేది వచ్చింది. మరి 3 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 3 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే ఈ చివరగా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో నెక్స్ట్ దానికి మనం కూడాలి, రైట్? కాబట్టి ఈ 1 ని ఈ 9 కి ఇచ్చేయాలి, రైట్? ఇచ్చినట్లయితే 6 6, 4 4, 2 2 ఉంటుంది, 1 1 ఉంటుంది. ఈ 1 9 కి యాడ్ అయితే 10 అవుతుంది కాబట్టి 1 ఎక్కడికి వస్తుంది? 0 ఎక్కడికి వస్తుంది? 4 1 కలిపితే 5. ఇది ఇక్కడ ఆన్సర్, రైటా? రైట్. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూసినట్లయితే రైట్ 903 కి స్క్వేర్ వాల్యూ కట్టాలనుకున్నాం. రైట్, ఒక్కసారి మీరే చెప్పండి. రైట్, ఇక్కడ ఏం వేయాలి? 9 9 జా 81. రైట్, మరి ఇక్కడ ఏమొస్తుంది? 3 3 జా 9. 3 3 జా 9. నెక్స్ట్ సెంటర్ లో ఏమొస్తుంది? సెంటర్ లో ఏమొస్తుంది? 9 ఇంటూ 3 ఇంటూ 2. 3 6 9 6 54. అంతేనా? రైట్, 54 సెంటర్ లో వస్తుంది. 81 54 09. ఇది దీని తాలూకా స్క్వేర్ వాల్యూ. సింపుల్ గా లేదు? రైట్, 903 కి స్క్వేర్ వాల్యూ కట్టాలి. రైట్, 903 కట్టాలంటే 9 9 81, 3 3 9 అంటే 09. తర్వాత 9 ఇంటూ 3 ఇంటూ 2. రైట్, ఈజ్ ఈక్వల్ టు 54. ఆ 54 ని మనం సెంటర్ లో వేసుకోవాలి. ఇదే దీని తాలూకా స్క్వేర్. రైట్, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే 3 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ వాల్యూ కనుక్కునడంలో 3 డిజిట్ నెంబర్ లో సెంటర్ లో గనక 0 ఉంటే, సెంటర్ లో 0 ఉంటే, రైట్, సెంటర్ లో 0 ఉంటే ఈ రూల్ మనం వర్తిస్తాం. దీని ప్రకారం చేయాలి. రైట్, ప్రతిసారి సెంటర్ లో 0 ఉండదు కదా. సెంటర్ లో 0 లేకపోయినా 3 డిజిట్ నెంబర్ ఇస్తే మరి స్క్వేర్ ఎట్లా కనుక్కోవాలి? రైట్, నెక్స్ట్ స్టెప్ లో దాన్ని మనం చూద్దాం. అది ఇట్లాగే సింపుల్. ఒక్క స్టెప్ ఎక్కువ అవుతుంది తప్ప పెద్దగా తేడా ఏమీ ఉండదు. రైట్, ఇదంతా మనం దేని బేస్ చేసి చెప్తున్నాం అంటే ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ని బేస్ చేసి చెప్తున్నాం. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ని బాగా నేర్చుకుంటే కనుక
మనం ఈ స్క్వేర్స్ కూడా చాలా డెడ్ ఈజీగా నేర్చుకుంటాం, చాలా ఈజీగా చేయొచ్చు. రైట్, ఒక్కసారి ఈ సెంటర్ లో జీరో లేకుండా ఉన్నటువంటి 3 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ అనేది చూద్దాం. రైట్, 169 కి స్క్వేర్ వాల్యూ కట్టాలి. 3 డిజిట్ నెంబర్ ఉంది, మధ్యలో జీరో లేదు. రైటా, మరి దీన్ని ఎట్లా చేస్తాం? రైట్, క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం వెళ్ళిపోదాం అండి. క్రిస్ క్రాస్ మెథడ్ లో మనకున్నవేంటి, స్ట్రైట్ ఫార్వర్డ్ 2 మల్టిప్లైస్ ఉంటాయి కాబట్టి 1 1 జా 1, 9 9 జా 81. రైటా, 9 9 81. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాస్ మల్టిప్లికేషన్. రైట్, ఇక్కడ పోతే ఇది 6 6 జా 36. రైటా, 6 30. ఒక ఒకట్ల 1, 6 6 36, 9 9 81. స్ట్రైట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాస్ మల్టిప్లికేషన్ అండి. ఇక్కడ ఎంత అవుతుంది, 6 1 6 ఇంటూ 2 అంటే 1 ఇంటూ 6 ఇంటూ 2 అంటే ఇక్కడ 12 వస్తుందండి. ఆ 12 తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి అంటే 6 ఇంటూ 9 ఇంటూ 2 ఎంత అవుతుంది, 6 ఇంటూ 9 ఇంటూ 2 అంటే 108. రైట్, 108 ఎక్కడ వేసుకోవాలి మనం, అంటే దీనికి ఇవ్వాలండి, 1 దీనికి ఇవ్వాలి, 08 దీనికి వెళ్ళిపోతుంది. రైటా, 3 డిజిట్ నెంబర్ వచ్చింది, 108 3 డిజిట్ నెంబర్ కాబట్టి 1 దీనికి వచ్చి 08 దీనికి ఇవ్వాలి. నెక్స్ట్ లాస్ట్ లో ఏముంది, ఇక ఈ 2 అండి. ఆ 2 ఏముంది, 9 1 9, 9 1 9, 9 ఇంటూ 1 ఇంటూ 2 అంటే ఇది 18 అవుతుంది. 18 అవుతుందా? రైట్, ఇక్కడ 18 వస్తుంది. దీన్ని మనం కూడాలి. దీన్ని కూడినట్లయితే రైట్ ఇక్కడ 1 వస్తుంది. రైట్, ఇది 16 అవుతుంది. 16 అవుతుందా? రైట్, దీన్ని చూసినట్లయితే 8 1 9 అవుతుంది. 9 6 ఎంత అవుతుంది, 9 6 15 అవుతుంది. రైటా, దీన్ని కూడినట్లయితే 3 2 కలిపితే 5 6 7 8 అంతేనా, 8. ఈ 2 కూడితే కనుక 2. ఇది దీని తాలూకు 2856. రైట్, 169 తాలూకు స్క్వేర్ వాల్యూ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా చేస్తున్నాం. రైట్, చూసినట్లయితే స్ట్రైట్ ఫార్వర్డ్ 1 1 1, 6 6 36, 9 9 81. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ 2 ఒక 6 6 ఇంటూ 2 12. నెక్స్ట్ చూసినట్లయితే 9 6 54, 54 ఇంటూ 2 అంటే 108. 108 వచ్చింది. 108 లో 08 ఎక్కడ ఉంటది, 1 దీనికి వస్తుంది. 3 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ చివరిలో ఉన్నది దాని పక్కదానికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాం. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి 9 1 జా 9 ఇంటూ 2 అంటే 18. రైట్, అది తీసుకుంటే 18. ఇట్లా దీన్ని యాడ్ చేసినట్లే 28561 వస్తుంది. రైట్, ఇప్పుడు దీన్నే మనం క్రిస్ క్రాస్ మెథడ్ లో ఒకసారి చూద్దాం. అంటే మన కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఇది ఎట్లా వచ్చింది, క్రిస్ క్రాస్ మెథడ్ నుంచే మనం ఈ రూల్ తీసుకున్నామని చెప్పాం కాబట్టి ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే కనుక ఒకసారి మనం క్రిస్ క్రాస్ రూల్ కూడా చూద్దాం. రైట్, ఇక్కడ 169 ఉంది. రైట్, ఇది 169. రైటా, ఈ క్రిస్ క్రాస్ రూల్ లో ఏం చెప్పుకున్నాం, స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. 1 1 1 అన్నాం, 6 6 36 అన్నాం, 9 9 81. రైటా, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రాస్ అన్నాం, 6 1 6 6 1 6 కలిపి ఎంత అవుతుంది, 12 అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 9 6 54, 9 6 54, 54 54 కలిపితే 108 కాబట్టి 08 తీసుకొని 1 ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఆ 1 వచ్చి దీనికి యాడ్ అవుతుంది. ఇక్కడ 3 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి పక్కదానికి యాడ్ చేసాం. 2 డిజిట్ నెంబర్ వస్తే అవసరం లా. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టార్ మల్టిప్లికేషన్ లో ఇది. రైట్, దీన్ని చూసినట్లయితే 9 1 9, ఇటు చూస్తే 1 9 9 అంటే ఇక్కడ ఎంత అయింది, 18 అయ్యింది. ఇంకా ప్లస్ ఇంకేమన్నా స్ట్రైట్ కావాలండి అంటే 6 6 36 యాడ్ చెయ్యాలి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించారా, ఆల్రెడీ స్ట్రైట్ ఫార్వర్డ్ లోనే 36 తీసేసుకున్నా కాబట్టి ఇక్కడ తీసుకోకూడదు. యాక్చువల్ గా నేను గతంలో చెప్పినటువంటి క్రిస్ క్రాస్ రూల్ లో
ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ తీసుకున్నాను, సెంటర్ తీసుకోవాలి. సెంటర్ ఎక్కడో పెట్టా, స్టార్ లో పెట్టా. ఇక్కడ సెంటర్ ఇచ్చేసాను కదా, సెంటర్ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ అవసరంలా. గమనించారా? యాక్చువల్ గా మనం ప్రీవియస్ గా చెప్పుకున్నటువంటి దాంట్లో ఏం చెప్పాను, ఒక స్ట్రైట్ ఒక క్రాసు ఒక స్టార్ అని చెప్పుకున్నా. ఎందుకు అక్కడ అట్లా చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ డైరెక్ట్ గా స్ట్రైట్ క్రాసు స్టారు లైన్ గా చేసుకుంటా వచ్చా, ఒక పద్ధతిగా అటు నుంచి ఇటు వచ్చేసాం. దాని గురించి ఏంటంటే ఈ క్రాస్ అనేది సెంటర్ లో చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ స్టార్ చెప్పా. డైరెక్ట్ గా చేస్తే గనక ఇట్లా చేయొచ్చు, స్ట్రైట్ ఇక్కడ ఒక క్రాస్ వస్తుంది, ఇక్కడ ఒక క్రాస్ వస్తుంది, ఇక్కడ ఒక పెద్ద క్రాస్ వస్తుంది. ఈ రెండు ఒకటే మీనింగ్. చూసారా? రైట్, ఇది ఉందా? ఈ రెండు స్ట్రైట్ ఉందా? ఓకేనా? రైట్, ఇక్కడ చూస్తే స్ట్రైట్ ఉందా? రైట్, కంప్లీటా? నెక్స్ట్ వస్తే గనక ఒక క్రాసు అంటే రెండు క్రాసులు పోయినాయా? నెక్స్ట్ స్టార్ వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి? ఒక క్రాస్ ఒక స్ట్రైటా? ఒక క్రాస్ ఒక స్ట్రైటా? అన్ని కంప్లీట్ అయినాయా? రైట్, ఇది ఒకటేనండి, సేమ్. ఈ రెండు ఒక్కటే. కాకపోతే దీంట్లో స్ట్రైట్ అనేది ఒక వైపు నుంచి వస్తున్నా, కుడి వైపు నుంచి కూడుకుంటా వస్తున్నా, అంటే డైరెక్ట్ గా చేయడం కోసం. ఇట్లా వేసి మనం క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా కూడొచ్చు. క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా ఇట్లా వేసి మనం లెక్క చేయొచ్చు. ఇప్పుడు అదే చెప్తున్నా, స్ట్రైట్ కి ఇట్లా వేసి మనం కూడొచ్చు. అట్లా కూడిన కంటే రైట్ సైడ్ నుంచి ఇట్లా చేసుకుంటా వచ్చేస్తే మనకు టైం అనేది ఆదవుతుంది కాబట్టి ఇట్లా చెప్పాను. ఒకవేళ ఇలా పైనుంచి కిందకు వచ్చి కూడుకుంటా పోతే ఇట్లా వేయొచ్చు. ఈ రెండు క్రిస్ క్రాస్ రూలే, రెండు ఒకటే జరిగింది. కాకపోతే ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఇక్కడ సెంటర్ లో చేశా, ఇక్కడ స్టార్టింగ్ లో చేసేసా. అదే తేడా. అందుకే ఇక్కడ 9 1 జా 9, 9 1 జా 9, 6 6 జా 36, 6 6 జా 36. ఈ మూడు వేసి టోటల్ ఇక్కడ వేయాలి. యాక్చువల్ గా టోటల్ ఇక్కడ వేయాలి, అవునా? కానీ నేనేం చేశాను, ఆల్రెడీ 36 సెంటర్ లో వేసేసా, టాప్ లో వచ్చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఈ రెండే ఉండాలి, ఇది ఉండకూడదు. కానీ ఇక్కడ రావాల్సింది ఇక్కడ నేను వేసేసాను కాబట్టి ఇది అవసరం లేదు. అంటే 9 9లో ఎంతైంది? 18. ఒక 9లో 9, ఒక 9 9 రెండు కూడితే 18. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 18 మాత్రమే వస్తుంది. రైట్, చూసినట్లయితే 1 వస్తుంది. 8 64. నెక్స్ట్ కూడినట్లయితే 6 12 8, సారీ 8 16, 8 8 16. రైట్, 6. ఇక్కడ చూసినట్లయితే 8 1 9 6 15, 9 6 15. రైట్, 15. నెక్స్ట్ ఇక్కడ వస్తే 3 4 5 6 7 8. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 2 8 5 6 1. రైట్, అర్థమైందండి? రైట్, ఒక్కసారి చూసినట్లయితే ఈ క్రిస్ క్రాస్ రూలే అండి. క్రిస్ క్రాస్ రూల్నే ఇట్లా చేశాను. యాక్చువల్ గా జనరల్ గా చేయాల్సింది మనం ఈ పద్ధతి చేశాం మొదట చెప్పినప్పుడు. కానీ నేనేం చేశాను, ఈ సెంటర్ లో ఉన్నటువంటి స్ట్రైట్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ ని ఇక్కడ యూజ్ చేసేసాను. అందువల్ల ఇక్కడ నేను యూజ్ చెయ్యట్లేదు. ఒకసారి మైండ్ లో పెట్టుకోండి, ఈ సెంటర్ లో ఉన్నటువంటి స్ట్రైట్ ఇక్కడ యూజ్ చేసినందున నేను దీంట్లో యూజ్ చెయ్యట్లేదు. రైటా? రైట్, అదే ఇది క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా చేసిన దాన్నే ఇక్కడ తీసుకున్నాం, అంతేనా? రైట్, మరి ఇక్కడ దీన్ని ఇట్లా ఎందుకు చేయకుండా ఇట్లా డైరెక్ట్ గా వేసామంటే ఇక్కడ ఎలాగూ 6 1 6 6 1 6 అంటే 6 12 డబుల్ అవుతుంది కదా. దాన్ని ఏం చేశానంటే 6 1 6 ఇంటూ 2 డైరెక్ట్ గా 12 వేసేసాను. ఒక 9 9 ఇంటూ 9 6 54 ఇంటూ 2 108 డైరెక్ట్ గా వేసేసాను. అర్థమైందా? రైట్, అది ఇంకొక ప్రాబ్లం చూసినట్లయితే ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా స్క్వేర్ అనేది చేయడం ఇంకా ఈజీగా అర్థమవుతుంది. రైట్, 5 8 7 స్క్వేర్ కావాలి. 5 8 7 స్క్వేర్ కావాలి. రైట్, చూసినట్లయితే ఇక్కడ 5 5 ఎంత అండి? 25. 8 8 ఎంత అండి? 64. 7 7 ఎంత? 49. రైటా? స్ట్రైట్ ఫార్వర్డ్ మల్టిప్లికేషన్ కంప్లీటెడా? 5 5 25, 8 8 64, 7 7 49. రైట్,
నెక్స్ట్ స్టెప్ లో ఏమన్నా క్రాసులు. 8 5 ఎంత 40. 40 ఇంటూ 2 80. అర్థమైందండి. 5 ఇంటూ 8 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 40. నెక్స్ట్ 7 ఇంటూ 8 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 2 ఎంత అవుతుంది? 7 8 56. 56 ఇలా 112. 112 వచ్చిందా? రైట్. ఇక్కడ 3 అంకెల సంఖ్య వచ్చింది కాబట్టి ఏం చేయాలి? 12 ఇక్కడ వేసుకోవాలి. ఈ 1 తెచ్చి దీనికి యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలో చెప్పా. 3 అంకెల సంఖ్య వచ్చింది కాబట్టి ఈ చివరిగా ఉన్నదాన్ని తీసుకొచ్చి దాని పక్కదానికి కలపాలి. ఈ 2 ఇక్కడ వేసుకోకూడదండి. 1 1 2 వచ్చింది 1 1 2 అని ఇట్లా వేయకూడదు. ఇక్కడ 1 1 2 1 1 2 అని వేయకూడదు. ఇది రాంగ్. ఇట్లా చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఈ 2 అంకెలే పడాలి కాబట్టి ఇక్కడ 1 2 పడుతుంది. ఆ 1 అనేది ఇక్కడికి వస్తుంది. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఈ 2 ఉన్నాయి. అండ్స్ ఏమున్నాయి? 5 7. 5 ఇంటూ 7 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 70. అంతేనా? రైట్. తీసుకున్నట్టు ఇక్కడ 7 0 సెంటర్ లో వస్తుంది. రైటా? దీన్ని చూసుకున్నట్లయితే 9 అవుతుంది. ఇది 6 అవుతుంది. ఇది 5 అవుతుంది. ఇది చూసినట్లయితే 14 అవుతుంది. ఇది చూసినట్లయితే 14 అవుతుంది. ఇది చూసినట్లయితే 3 వస్తుంది. ఇంతే, సింపుల్. ఒకసారి చూడండి. 587 కి స్క్వేర్ కావాలి. 587 కి ఏం కావాలి? స్క్వేర్ కావాలి. స్ట్రైట్ 5 5 25. 8 8 64. 7 7 49. తర్వాత 5 ఇంటూ 8 ఇంటూ 2 80 అండి. ఇది 80. 5 ఇంటూ 8 ఇంటూ 2 8 40 ఇంటూ 2 80. 80 తెచ్చి ఇక్కడ వేసామా? నెక్స్ట్ 5 8 ఇంటూ 7 ఇంటూ 2 అంటే 112. 112 3 డిజిట్ నెంబర్ కాబట్టి 12 తీసుకొని ఆ చివరి 1 ఆ పక్కదానికి యాడ్ చేయాలి. రైటా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టార్టింగ్ ఎండింగ్ 5 అండ్ 7. 5 ఇంటూ 7 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 70. ఆ 70 తెచ్చి సెంటర్ వేయాలి. పైనుంచి కలుపుకుంటా రావాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్ గా మనం ఈ పొజిషన్ లో చేయాల్సిన వాల్యూ ఎంతండి? ఆ పొజిషన్ లో చేయాల్సిన వాల్యూ 5 ఇంటూ 7 ఇంటూ 2 ఇజ్ ఈక్వల్ టు 70. అట్లాగే 8 8 జా 64. 8 8 64. ఈ 2 కలిపి మనం ఇక్కడ వేయాలి. ఈ సెంటర్ లో వేయాలి. ఈ 70 దగ్గర ఈ 70 64 కూడి వేయాలి. అంటే ఎంత అవుతుంది? ఇది 60 12 13. ఈ 134 ఇక్కడ తీసుకోవాలి. 70 బదులుగా ఎంత వేయాలి? 134 అనేది మనం వేయాలి. కానీ ఇక్కడ అట్లా చేయట్లేదు. ఎందుకంటే ఆ స్ట్రైట్ లో ఈ 64 ఈ స్టార్టింగ్ వచ్చేసింది. 64 ఈ స్టార్టింగ్ తీసేసుకున్నాము. 64 తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం వేయట్లేదు. ఇక్కడ మనం వేయట్లేదు. అది మనం జరుగుతుంది. అది ఒక్కసారి గమనించాలి. కన్ఫ్యూజన్ అవ్వద్దు. అంటే క్రిస్ క్రాస్ మెథడ్ లో ఇంతకు ముందు చెప్పిన రూల్లో ఒకలాగా చెప్పాను, ఇక్కడ వేరేగా మార్చాను అని మీలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి ఇది చెప్తున్నా. ఎందుకంటే అక్కడ అట్లా చెప్పాల్సి వచ్చింది, చెప్పాను. మనం ఒక లెక్కని ఏ విధంగానైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు యాడింగ్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రూల్స్ తెలిస్తే మనం ఏదైనా చేయొచ్చు కదా. అంతేనా? ఇప్పుడు సపోజ్ మన ఇంటి దగ్గర పిండి ఉంది. పిండి ఉందా? పిండి ఉన్నప్పుడు పొద్దున్న టిఫిన్ తినడానికి ఆలోచించాలా? పిండి ఉంది అంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి, కావలసిన సామాగ్రి ఉన్నప్పుడు మనం టిఫిన్ చేయడానికి ఆలోచించాల్సిన పని లేదు. పిండి ఉంది, పిండితో ఏదైనా చేసుకోవచ్చు. దోశలు వేసుకోవచ్చు, అట్లు వేసుకోవచ్చు, లేకపోతే మైసూర్ బజ్జీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నీకు నచ్చిన ఐటెం నువ్వు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు? ఇంగ్రీడియంట్స్ అనేవి నీ దగ్గర ఉన్నప్పుడు. అంటే నీకు కావలసినటువంటి సామాగ్రి నీ దగ్గర ఉంటే నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. అదే ఇది మ్యాథ్ లో కూడా మనం పాటించాల్సింది అదే. నీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి వస్తే గనక నువ్వు ఏ విధంగానైనా లెక్కగా ఆన్సర్ చేయొచ్చు. రైట్? యాడింగ్ రూల్ ఇక్కడ మనం ఉంది. యాడింగ్ రూల్ ఎక్కడ? యాడింగ్ పైన కలిపితేంటి, కింద కలిపితేంటి, అదే లైన్ లో ఎక్కడన్నా కలుపుకోవచ్చు. రైటా? ఇప్పుడు 6 7 8 కలిపితే ఏంటి, 8 6 7 కలిపితే ఏంటి, 3 ఒకటే. అర్థమైందా? ఎందుకంటే
ఇది మ్యాథమెటికల్ యాడింగ్ రూల్ సేమ్ అని తెలుపుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని మనకు యాడింగ్ రూల్ ఉంది కాబట్టి పాసిబుల్ అవుతుంది, ఎటు నుంచి ఎటైనా కలుపుకోవచ్చు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి వస్తే నువ్వు ఎటు నుంచి ఎటునైనా చేసుకోవచ్చు. అవి రాలేదనుకో నీకు లెక్క చేయడం సాధ్యం కాదు. రైట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పోయిన క్రిస్ క్రాస్ రూల్లో ఈ లాస్ట్ లో చెప్పాడు, ఇక్కడేంటి పైన చెప్పాడు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు ఒకటే. రైట్, ఇక్కడ స్క్వేర్ కట్టడానికి నీకు ఈజీగా ఉండడం కోసం పైన చెప్పేశా. ఎందుకు 5 ఏళ్ళు 25 అన్నావు, 7 ఏళ్ళు 49 అన్నావు, మళ్ళీ 8 తీసుకొచ్చి లాస్ట్ లో ఎందుకు, అక్కడే అయిపోతే ఒక లైనప్ ఉంటది కదా, ఆ లైనప్ కోసమే నేను ఇక్కడ చెప్పా 864. రైట్, అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైటా? రైట్, చిన్నది చూద్దాం. 234 కి స్క్వేర్ చూద్దాం. 234 కి స్క్వేర్. రైట్, స్ట్రైట్ ఫార్వర్డా? 2 2 జా 4, 3 2 జా 6, 4 4 జా 16. రైట్, ఒకసారి గమనించండి. 2 2 4, 3 3 ఇది 9, 3 3 9, 4 4 16 అయిందా? నెక్స్ట్ వచ్చేమన్నా 2 క్రాసెస్ ఉంటాయి. రైటా? 2 3 ఇంటూ 2 అంటే 12. నెక్స్ట్ ఈ 2 3 ఇంటూ 4 ఇంటూ 2 4 12, ఇది 24. రైటా? అంటే ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. లాస్ట్ ఏముంది? ఈ 2 అంటే 2 ఇంటూ 4 ఇంటూ 2 16. ఆ 16 ఇక్కడ వస్తుంది. మొత్తం కలిపితే ఇది 6 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఇది చూసినట్లయితే 11 6 17 అవుతుంది. నెక్స్ట్ ఇది చూసినట్లయితే 4 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఇంతే, సింపుల్. తొందరగా అవ్వలేదండి. అంటే ప్రాక్టీస్ చేస్తే గనక ఇక్కడ ఏం జరుగుతుంది, అందులో మనం ఏమి నడుపుతున్నాం అన్నది నీకు బాగా చేయడం వస్తే, ప్రాక్టీస్ కనుక అయితే గనక ఇది సింపుల్ అండి, వెరీ సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా మీ సొంతంగా కొన్ని మధ్యలో 0 ఉన్నటువంటి 3 డిజిట్ నెంబర్స్, అలాగే సెంటర్ లో 0 లేనటువంటి 3 డిజిట్ నెంబర్స్ తీసుకొని ఈ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా మీరు ఒకసారి స్క్వేర్స్ కట్టడం ప్రాక్టీస్ చేయండి. మోర్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది, క్షణాల్లో కట్టేస్తారు. పెద్ద టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏముందంటే సింపుల్, స్ట్రైట్. 2 4 3 3 9 4 16 అంతేనా? 3 6 6 12 4 3 12 12 24 4 8 8 16 అదేగా వేసాం. కలపడమే కదా, కూడికలు రావా మనకి? కూడికలు చాలా ఈజీ. స్ట్రైట్ కింద కలిపితే రైట్ ఆన్సర్ వస్తుంది. ఇది సింపుల్. రైట్.